అనేకమైనటువంటి ప్రవచనాలు, ప్రతి ప్రవచనం కొన్ని మార్లు శిష్యులకు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చెప్తాడు, వాటిలో వారు ఒక్కటైనను అర్థం చేసుకోలేదట. ఎందుకనంటే వారి కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ఇక్కడ కూడా చూడండి, పాత నిబంధనలో అంతా కూడా విశ్రాంతి దినము శనివారానికి చాలా ప్రాధాన్యత. కానీ యేసు ప్రభువు వారు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆ శనివారం పోయి ప్రపంచమంతా కూడా ఆదివారం హాలిడే మాత్రమే కాదు, హోలిడేగా మార్చబడ్డది, పరిశుద్ధ దినంగా. ఎందుకంటే దేవుని వాక్యంలో మన దినంలో మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేశాం. భక్తుడు పౌలు అంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు అనే మాట రాయబడింది. ఆయన యొక్క పుట్టుక సాధారణమైనటువంటిదే కావచ్చు, కానీ ఆయన మరణము ప్రత్యేకమైనటువంటిది, ఆయన పునరుత్థానం మరీ ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే భక్తుడు పౌలు రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో తను సెలవిస్తాడు, శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానముగాను మృతులలో నుండి లేపబడినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను నిరూపింపబడును అనే మాట అక్కడ రాయబడి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎవరికైనా పునరుత్థానం గురించి చెప్తే ఈ లోకంలో ఆ రోజు ఏథెన్స్లో పౌలు గారు చెప్తే 17వ అధ్యాయం అపోస్తలుల కార్యం 32లో నవ్వారు, అపహాసించారు, ఇంకోసారి వింటాం పో అన్నారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత దాదాపుగా 4 సువార్తల్లో 4 సువార్తికులు అదే ప్రకారం రాశారు. ఆదివారమున తెల్లవారుచుండగా అని మత్తయి రాస్తాడు, మార్క్ అయితే సూర్యోదయం అని రాస్తాడు, యోహాన్ అయితే ఇంకా చీకటి ఉండగానే అనే మాట రాస్తాడు. ఇక్కడ చాలా మంది రకరకాల థియరీస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఏంటంటే ఆ స్త్రీలు ఆ సమాధి వద్దకు వెళ్ళలేదు, వేరే సమాధిని చూశారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ అక్కడ చదవలసిన అవసరం లేదు. 4 సువార్తల్లో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయం ఏమిటి అనంటే, సమాధికి వారు ఎదురుగానే కూర్చొని ఉన్నారు. అక్కడ రాయబడినది మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనంలో, మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా, వారు వేరే సమాధి వద్దకు వెళ్ళలేదు. ఈరోజు తాను యేసు ప్రభువు వారు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, బహిరంగంగా చెప్పాడు. ఆయన శ్రమను గురించి, ఆయన శిలువను గురించి, తాను మరలా తిరిగి లేపబడతానన్నటువంటి సత్యాన్ని గురించి. కానీ శిష్యులు గ్రహించలేదు. కొన్నిసార్లు మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే వారు మరలా తమ పాత వృత్తికి వెళ్ళిపోయినట్లు కూడా మనం గమనిస్తాం. కానీ ఎప్పుడైతే పునరుత్థానుడైన క్రీస్తు వారికి ప్రత్యక్షమై యోహాను సువార్త 20:20లో మీకు సమాధానము కలుగునుగా అని చెప్తాడో, అప్పుడు మరలా వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు కొద్ది మంది 12 మందితో యేసు ప్రభువు వారు ఒకవేళ శిష్యులుగా చేసుకొని తర్వాత మనం చూస్తాము. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగాల్లో 4 సువార్తల్లో ఆ స్త్రీలు మాత్రమే మొట్టమొదటిగా ఆ సమాధి వద్దకు వెళ్ళినట్లు భక్తులు రాస్తూ ఉన్నారు. మగ్దలేనే మరియా, వేరొక మరియా, యోసేపు తెలియనటువంటి మరియా అని అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ మత్తయి, మార్కులో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, చూడండి 4 సువార్తల్లో రాయబడినటువంటి విషయం ఏంటి అనంటే, అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. ఆయన చనిపోయిన తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డది ఏంటి అనంటే, అక్కడటువంటి యూదులు, మత సంబంధమైనటువంటి వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు వారు అన్నారయా, ఆ వంశకుడు, ఇంపోస్టర్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది.
ఆ వంశకుడు ఏం చెప్పాడంటే, నేను చనిపోయి తిరిగి 3వ దినము లేస్తాను అని చెప్పాడు. కాబట్టి సమాధిని భద్రంగా మరి ముద్ర వేసి కావలి ఉంచాలి అని అంటే, మీకు ఇష్టమైనంత, మీకు చేతనైనంత మీరు చేసుకోండి. ఒక పెద్ద రాయి దొర్లించి, బౌల్డర్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది, దానికి ఒక ముద్ర వేసి రోమా సైనికులను కూడా అక్కడ కావలి ఉంచారు. కానీ లేఖనాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా పునరుత్థానం గురించి చాలా స్పష్టంగా రాయబడినది. కొత్త నిబంధనలో మాత్రమే కాదు, దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నారు. ఏంటి అని అంటే, చనిపోయినటువంటి దేహానికి ఎంబామింగ్ చేయడము, సుగంధ ద్రవ్యాలు పూయడం. అందుకేనేమో ఈ స్త్రీలు, ఈ ఆడవారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసుక్రీస్తు వారి శరీరానికి పూయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి ఉన్నటువంటి ఆటంకం ఏంటంటే, ఈ రాయి మా కొరకు ఎవరు దొరికిస్తారు. కానీ వారికి ఈ విషయం తెలియదు, ఈ పునరుత్థానం గురించి తెలియదు. అప్పుడు ప్రభువు దూత చూడండి, పరలోకం నుండి అనే మాట, అనేకమైనటువంటి దేవదూతలు మనం చూసాం. ఒకటి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 25వ అధ్యాయంలో ఒకానొక సందర్భంలో యాకోబు తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో దేవుడు ఒక పెద్ద నిచ్చెన పైన అక్కడ కూర్చోవడము, దేవదూతలు ఆ నిచ్చెన పై నుంచి ఎక్కి దిగడం చూసాం. అదే విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కూడా చెప్తారు. అంటే కేవలము దేవదూతలు మాత్రమే పరలోకం నుంచి దిగి కిందికి రాగలరు, మరల వారు ఎక్కిపోగలరు. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు సైతం మనం చూసాం. మత్తయి సువార్తలో ఒక దూత యోసేపుతో మాట్లాడడం, లూకా సువార్తలో గబ్రియల్ అనే దూత మరియతో మాట్లాడడం, 2వ అధ్యాయంలో గొర్రెలతో మాట్లాడడం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానములు కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేస్తున్నారు. ఆ దూత ఏం చేస్తున్నాడు ఇక్కడ, పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగను. ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని I know that you are looking for the Jesus who was crucified. He is not here, he is risen అని ఆ దేవదూత చెప్పాడు. మత్తయి మార్కులో అలా రాయబడినది. లూకాలో మనం వేరే సంఘటన, యోహాన్లో వేరే సంఘటన చూసాం. మనం ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 1 దినం కాదు, 2 దినములు కాదు, 3 దినములు కాదు. భక్తుడు లూకా రాస్తాడు అక్కడ చాలా చక్కగా. 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తర్వాత మరలా పునరుద్ధానుడై దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించుచు 40 దినములు అనేకమైనటువంటి ప్రమాణాలను చూపించాడట. తర్వాత మనం చూస్తాం అక్కడ ఆయన గలిలయ కొండ దగ్గర నుంచి ఆరోహణమైపోయినట్లు మనం చూస్తాం. కానీ మొట్టమొదటిగా ప్రత్యక్షమైందైతే ఈ స్త్రీలకు మాత్రమే. కానీ అపోస్తలుడైన పేతురు అనేక చోట్ల రకరకాలుగా అపోస్తలుల కార్యం 10:41 చూస్తే మొట్టమొదటిగా ఏర్పరచబడినటువంటి వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాడు అక్కడ. ఇంకా గలిలయ కొండపైన అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు, 500 మందికి పైగా ఒక్కసారి అనిపించాడట. బహుశా ఆరోహణం వెళ్ళే సమయంలో అంతమంది అక్కడ ఉండి ఉండవచ్చు. ఈ దినమైతే మనం కేవలం ఈస్టర్ సమయంలో చాలా మందికి, నేను గత కొద్ది వారాల నుంచి చెప్తూ ఉన్నాను, ఈ చివరి మత్తయి సువార్త 26, 28 వరకు, మార్కు సువార్త 14 నుంచి 16 వరకు, లూకా సువార్త 22 నుంచి 24 వరకు, యోహాను సువార్త 18 లేక 19 నుంచి 21 వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా లేఖనానుసారంగా చెప్పినట్లు మనం చూసాం. ఈ దినం మనము సంవత్సరానికి ఒకసారి మాత్రమే
పునరుద్ధానం గురించి మాట్లాడతాం, కానీ ఆ దినము శిష్యులైతే అనుదినము పునరుద్ధానం గురించి మాత్రమే మాట్లాడారు. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను, దానికి మేము సాక్షులం. అంటే ఆయనకు మేము సాక్షులమని అక్కడ రాయబడ్డది ఫుట్నోట్స్ లో. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ప్రపంచం అంతా నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. అనగా వారు ఏమనుకుంటున్నారంటే ఈ లోకం తర్వాత ఏమున్నదో వారికి తెలియదు. కానీ యేసు ప్రభువు వారు మరి యొక్క ప్రపంచానికి, మరి యొక్క లోకానికి నేను తీసుకొని వెళ్తానని చెప్పి యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు మనము యోహాను సువార్త 14లో మనం అక్కడ చూసాం. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు. నేను వచ్చి మరలా మేము తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఈరోజు ఆది సంఘంలో సంఘము యొక్క బలమైన దృఢమైనటువంటి పునాది ఏంటంటే పునరుద్ధానం. ఒకవేళ ఎవరైనా మనం అడిగితే మీ మతం యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభువు వారు పాపముల కొరకు చనిపోవడం మాత్రమే కాదు, ఒక్కసారే అందరి కొరకు చనిపోయి పునరుత్థానుడయ్యాడు అని, ఈ పునరుత్థానుడైన క్రీస్తు కొరకు లక్షల మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. ముఖ్యంగా శిష్యులు కూడా మనం చూస్తాం. మొట్టమొదటి హతసాక్షి అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో స్టెఫన్ అనే వ్యక్తిని మనం చూస్తాం. అక్కడ తర్వాత యాకోబును చూస్తాం. తర్వాత అనేక మంది ఈ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు కొరకు మొట్టమొదటిగా వారు సందేహించవచ్చు. మనం చూస్తాం పేతురు తొట్టిల్లాడు, కానీ తర్వాత మనం చూస్తాము పునరుద్ధాన శక్తితో అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 36వ వచనంలో తను చెప్పినటువంటి మాట, సిలువ వేయబడిన ఈ క్రీస్తునే దేవుడు ప్రభువుగా మహిమపరిచాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు అని చెప్పి అక్కడి వారితో మాట్లాడినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని, అంటే ఫుట్నోట్స్ లో పొడవబడి, సహోదరులారా మేమేం చేతును అంటే మీరు మారు మనస్సు పొంది యేసు నామంలో బాప్తిస్మం పొందాలి, ఈ లోకానికి వేరే జీవించాలి అంటే 2వ అధ్యాయం 41వ వచనంలో 3,000 మంది ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బహుశా 280 నుంచి 300 కోట్ల మంది ప్రజలు ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. యేసు ప్రభువు తాను ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మీ అందరి కొరకు నేను చనిపోతాను, మనుష్య కుమారుడు పాపాత్ముల దుష్టుల చేతికి, పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మరలా తిరిగి 3వ దినం లేపబడతాడంటే ఎవ్వరు కూడా, శిష్యులు కూడా అర్థం కాలేదు వారికి. ఈ ఉదయకాలము ఈ సూర్యోదయ ఆరాధనలో ఈ లేఖనాలు జాగ్రత్తగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, వారు అరిచి గీపెట్టి పెద్ద గొంతుతో చెప్పారు, అయ్యా మీరు చంపినటువంటి ఈ యేసునే సమూయేలు మొదలుకొని ప్రవక్తలు అందరూ కూడా ఆయన గురించే ప్రవచించారు. ఆయన వచ్చాడు కానీ మీరు గ్రహించలేదు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అక్కడ యూదా మతంలో గొప్ప కలవరం ప్రారంభమైంది. పాత నిబంధనలోని ప్రవచనాలన్నీ, ఆ కీర్తనల గ్రంథం 16:10, 16:11, నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని గోతి చూడలేవు అనే మాట భక్తులు కీర్తనకారుడు అక్కడ రాశారు. అదే మాట అపోస్తుల కార్యంలో కూడా భక్తుడు పేతురు వాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ రోజు శిష్యులు అరిచి గీపెట్టి ప్రభువు లేచాడు అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఏథెన్సులో వారందరూ కూడా అపహాసించారు. పోవయ, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి వింటాం పో. ఆ దినము అనేకమైనటువంటి సమస్యల్లో కూడా అపోస్తులైనటువంటి పౌలు ఒకే ఒక మాట చెప్పాడు, సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. మరొక చోట పునరుత్థానుడైన క్రీస్తుని కూడా చెప్పాడు. ఈరోజు మన పొరుగు వారికి వారు మనం చూస్తూ ఉన్నాము, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ వారి కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఆర్థిక అనారోగ్య సమస్యల్లో వారి జీవితాన్ని వారు చాలించుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారైతే
మరణాన్ని గెలిచి 4 సువార్తల్లో 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై అనేకమైనటువంటి రుజువులను చూపించి, మనకు ఎక్కువ సమయం లేదు ప్రతి లేఖన భాగము దర్శించడానికి, తరించి చూడాలి. కానీ ఆయన ఆరోహణమై వెళ్ళే సమయంలో శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఒకవేళ అది మత్తయి సువార్త 28:18-20 కావచ్చు, ఏమని చెప్పాడు అప్పుడు? అందుకు యేసు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలనని బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. అంటే పేతురు ఒక మాట చెప్తాడు, ఏంటి అంటే, అయా దావీదు చనిపోయి ఆయన సమాధి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నది అంటాడు అపోస్తలుల కార్యం 2:31. కానీ యేసును దేవుడు లేపాడు. పౌలు మరొక చోట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14, దేవుడు క్రీస్తును లేపెను, ఆయన తన శక్తి చేత మనను కూడా లేపుతాడు. మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనందరికీ ఈ లోకానికి అతీతమైనటువంటి మరొక లోకం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువు వారు వెళ్తూ నేనుండే స్థలము, యోహాను సువార్త 3:13 ప్రకారం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎగిపోయిన వాడు ఎవడు లేడు. ఆయన ఆరోహణమై వెళ్తూ ఒకే మాట చెప్పాడు, నేను మరలా వస్తాను. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఆయన స్థలం అది. యోహాను సువార్తలో అనేక సార్లు చెప్తాడు, నేను పైనుంచి వచ్చినటువంటి వాడను, మీరు క్రింది వారు అని అన్నాడు. అంటే మరి ఒక లోకం ఉన్నదని మనం ప్రపంచానికి తెలపవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పునరుత్థాన శక్తితో శిష్యుల జీవితాలు మార్చబడ్డవి. వారు అనేక మందికి సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, అపోస్తలుల కార్యం 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మొదట యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, ఇంకా భూదిగంతముల వరకు నాకు సాక్షులైండు. సాక్షులనే మాటకు గ్రీకు భాషలో మార్టియర్ అంటే హతసాక్షి అని అర్థం. మార్టూరియో అంటే టు బేర్ విట్నెస్ అని అర్థం. సాక్ష్యమును కలిగి ఉండుట, సాక్ష్యమును తీసుకొని వెళ్ళుట. ఆ మార్టూరియో అనే పదం నుంచి మార్టియర్ అనే పదం వచ్చింది. ఆంగ్లంలో మార్టియర్ అంటే టు డై ఫర్ సంవన్, ఎవరి కొరకు ఒకరి కొరకు చనిపోవడం, హతసాక్షులు కావడం. ఆ రోజు శిష్యులైతే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 4 సువార్తల్లో స్పష్టంగా ఆయన శిష్యులకు మాత్రమే కాదు, అఫ్కోర్స్ కొన్ని చోట్ల భక్తులైనటువంటి పేతురు అంటాడు, మొట్టమొదట ఏర్పరచబడినటువంటి వారికి మాత్రమే అని అపోస్తలుల కార్యం 10:41 చెప్తాడు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అయితే అకాలమందు పుట్టిన అపోస్తలులందరిలో అత్యల్పుడైనటువంటి నాకు కూడా ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని. అందుకేనేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఆ ప్రభురాత్రి భోజనం గురించి అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో కూడా లేకపోయినప్పటికీ ఆ సంభాషణ అంతా కూడా రాస్తా. అందుకే సువార్తల్లోని చదవ మనం ఎక్కువగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని ఆ విషయాలే మనం చదువుతాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము అనే మాటను మనం జ్ఞాపకం చేసు. ప్రత్యేకమైనటువంటి దర్శనం ద్వారా అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శించాడు. ఉదయకాలము ఈ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మన జీవితంలో, అపోస్తలుడైన పౌలు అయితే పునరుత్థాన శక్తి పొందడానికి అని చెప్తూ ఉన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10. మనం కూడా మరి ఏదో అలసిపోయినట్లు పేలవంగా అయ్యో లేచాడట ఎవరో చెప్పారు, కానీ లేఖనాలు మీ చేతిలో ఉన్న బైబిల్, నా చేతిలో ఉన్న బైబిల్ ఒకటే కదా. మనం చదివినప్పుడు జాగ్రత్తగా యేసు ప్రభువు వారు తాను ఎలా చెప్పాడో అలా జీవించాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడినది. అందుకొరకేనేమో ఈరోజు ప్రపంచంలో దాదాపుగా 300 కోట్ల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఈ దినము ఈ పునరుత్థాన నిరీక్షణ కేవలం ఈస్టర్ సందర్భంలోనే, ఈస్టర్ సమయంలోనే జ్ఞాపకం చేసుకోవడం కాదు. మన జీవితంలో మన పొరుగు వారికి కూడా ఈ విషయం చెప్పినప్పుడు వారికి కూడా బహుశా ఆశ్చర్యం అనిపించవచ్చు. అవునా, ఆయన లేచాడా? కానీ నెమ్మదిగా వారు అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు వారు చెప్పినటువంటిది, గోధుమ గింజ
భూమిలో పడి చావని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించునని యోహాను సువార్త 12:24 చెప్పినట్లు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడము ఒక సువార్త. ఉదయకాలము అలాంటి గొప్ప నిరీక్షణ. ఈ లోకము నిరాశ నిస్పృహల్లో, ఈ లోకం అంటే అశాశ్వతమైన మనం పరిస్థితులను చూస్తున్నాము. ఒకవైపు ఎండ తీవ్రత, ఒకవైపు కరోనా రోడ్లో వేసి రోకెలతో దంచినట్లున్నది మానవులకు. కానీ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించారో ఏ సమయంలోనైనా అనేక మంది భయాందోళనకు గురై చనిపోతున్నారు. కరోనా రాకముందే కరోనా వచ్చిందేమో అన్న భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. కానీ మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ఈ లోకంలో ఉన్న లోకం విడిచినప్పటికీ కూడా ఆయనతో కూడా ఉంటామన్నటువంటి సత్యాన్ని, మనకు ఒక గొప్ప నిరీక్షణ, ఈ లోకానికి అతీతమైనటువంటి పరలోకం మనకున్నదని మనం గ్రహించిన ఎడల యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలము. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక. తలలు వచ్చి అడిచిన ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, పునరుత్థానుడమైన క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నోటి మాటతో సర్వమును సృజించావు, కానీ మా కొరకు ఈ లోకములకు వచ్చి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండు అని సెలవిచ్చారు. మా మధ్యలోకి వచ్చిన మా గొప్ప దేవ, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరలోకాన్నే కిందికి తీసుకొని వచ్చావు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ఆ రోజు 4 సువార్తల్లో మీరు చెప్పినటువంటి ఆ సత్యాన్ని మేము గ్రహించుటకు, మా పొరుగు వారికి సువార్తను అందించుటకు సహాయం చేయమని, మేము కూడా ఒక గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.